మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మేము మద్దతిచ్చాం, మా అక్రమాలకు మద్దతు ఇవ్వట్లేదు, మాకు ఎలాంటి అనుచిత లబ్ధి చేకూర్చడం లేదు, మేము రివర్స్ అవుతాం, తప్పుడు ప్రచారాలు చేస్తామని కొంతమంది సో కాల్డ్ టీడీపీ అభిమానులు పార్టీని బెదిరించడం ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీకి కొత్త సమస్యగా మారింది. టీడీపీ కోసం కొన్ని లక్షల మంది పనిచేశారు. వారిలో కొంతమంది మాత్రం బ్లాక్మెయిల్ కు పాల్పడుతున్నారు. ఇందులో సో కాల్డ్ సర్వేయర్లు కూడా ఉన్నారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఓ వ్యక్తి ఆ తర్వాత వైసీపీ నేతలు దండిగా డబ్బులు ఇవ్వలేదని ప్లేట్ ఫిరాయించాడు. మీడియా సంస్థల పేరుతో పలువురిని మోసగించినట్లుగా ఆరోపణలు ఉన్న ఆ వ్యక్తి విజయవాడ వచ్చి ఓ దుకాణం పెట్టేశాడు. సర్వేల పేరుతో హడావిడి చేశాడు. కనీసం 2 ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని అతను సర్వేలు ఎలా చేస్తాడో చెప్పాల్సిన పని లేదు. ఎన్నికల సమయంలో ఆయన చేసిన సర్వేలన్నీ తప్పులు తడకలే. అయినా తాను టీడీపీ గెలిచిందని ప్రకటించుకొని ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అప్పుడప్పుడు పోస్టులు పెడుతూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ పలు నియోజకవర్గాల్లో అసంతృప్తి అని అదని ఇదని టార్గెటెడ్ గా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అంతర్గతంగా ఎవరిని సంప్రదించి డబ్బులు వసూలు చేస్తున్నాడో టీడీపీ వర్గాలకు అర్థం కావడం లేదు. మరో 2-3 యూట్యూబర్లది అదే దారి. రాజకీయంపై కనీస పరిజ్ఞానం ఉండదని వారి మాటలను బట్టి అర్థమవుతూనే ఉంటుంది. కానీ వారు బ్లాక్మెయిలింగ్ లో రాటు తేలిపోయి ఉన్నారు. అసంతృప్తి పెరుగుతుందని ప్రచారం చేస్తే టీడీపీ నేతలు సహకరిస్తారని, తమ దందాలకు లేదా ఇతర వాటికి డబ్బులిస్తారని కొంతమంది ఆశపడుతున్నారు. అలా చేయడానికి ఒక్క సోషల్ మీడియా పోస్టింగ్ సరిపోతుందని అనుకుంటున్నారు. ఇటీవల చిలకలూరిపేటలోని సాయి కార్తిక్ సెంటర్ అనే షాపింగ్ మాల్ యజమాని ఎన్ఆర్ఐ అయిన రావి మురళి అనే వ్యక్తి అలాగే పోస్టులు పెట్టారు. లోకేష్ పై ఆరోపణలు చేశారు. తీరా చూస్తే అతను చిలకలూరిపేటలో 100 మంది టీడీపీ సానుభూతి పరుల వద్ద అప్పులు తీసుకుని ఆ షాపింగ్ కాంప్లెక్స్ కట్టాడు. ఎవరికీ రూపాయి కూడా చెల్లించలేదు. ఆ వివాదాల్లో లోకేష్ ను తీసుకువచ్చాడు. ఎవరికో డబ్బులు పంపించి అది లోకేష్ బినామీ అని ప్రచారంలో పెట్టాడు. పార్టీ పెద్దల్ని బ్లాక్మెయిల్ చేసి తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఆయన తెగించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారు లక్షల్లో ఉన్నారు. అలాంటి వారిలో చాలా మంది నిబంధనలకు అనుగుణంగానే తమ పనులు తాము చేయించుకోలేకపోతున్నారు. పార్టీ పెద్దలను అడిగితే ఏమనుకుంటారో అన్న సందేహం. పార్టీని ఉపయోగించుకున్నట్లు అవుతుందని, అప్పుడు అభిమానంతో పని చేసినట్లుగా ఎలా అవుతుందన్న ఆత్మాభిమానంతో కొందరు తమ పనుల్ని అందరితో పాటే జరిగేలా చూసుకుంటున్నారు. కానీ పెద్దల వరకు పోలేకపోతున్నారు. టీడీపీ హైకమాండ్ పార్టీ కార్యకర్తలకు అత్యున్నత గౌరవం ఇస్తుంది కానీ బ్లాక్మెయిలర్లకు కాదని పార్టీ నేతలు అంటున్నారు.